రైతు బజార్లకి వచ్చే వినియోగదారులకు ఇది కొంచెం మంచి న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఉల్లిపాయల ధరలు పూర్తిగా తగ్గిపోయాయి. ఉల్లిపాయలతో పాటు బంగాళదుంపల ధరలు కూడా తగ్గిపోయాయి. అలాగే టమాటా మనం ఇదివరకు ఏదైతే ఉందో దానికి ₹5 మాత్రమే పెరిగింది. సో అది కూడా ఆల్మోస్ట్ అందుబాటులో ఉన్నట్టే. నిత్యావసరాల్లో ఖచ్చితంగా కూరగాయల్లో అవసరమైనవి ఈ 3: ఒకటి బంగాళదుంప, 2 ఉల్లిపాయ, ఇంకోటి టమాటా. టమాటా ₹15 ఉన్నాయి. ఇంకా మిర్చి అయితే ఆల్ టైమ్ అని చెప్పాలి, ఎందుకంటే ₹32 ఉంది. ఇక అల్లం చూస్తే కనుక చాలా తక్కువ అని చెప్పాలి. మొత్తం మీద రైతు బజార్లో ఇప్పుడు ఉల్లిపాయలు ఫస్ట్ ప్లేసు తగ్గిందని చెప్పాలి. ఇదివరకు ₹50, ₹40 ఉన్న ఉల్లిపాయలు ఇప్పుడు చాలా తక్కువ ధరగా దొరికేస్తున్నాయి. ఇక్కడ మనతో పాటు ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నారు. దీనికి ఈ ధరలు ఇలా ఎక్కువ వరకు కొనసాగుతాయి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకు ఎంత తగ్గుబాటు ఇచ్చింది వీటికి? ఉల్లిపాయ మనకి వచ్చేమో ఇంతకుముందు మనకి పంట అన్నది చాలా తక్కువగా ఉండదండి. పంట తక్కువగా ఉండడం వల్ల రేట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మహారాష్ట్రలోనే విపరీతమైన పంట వచ్చింది. మహారాష్ట్రలో అండి, అలాగే కోలారు చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి అంతా కూడా పంట ఎక్కువ రావడం వల్ల ఈ సీజన్లో అందుబాటులోకి వచ్చింది. అందుబాటులో రావడం వల్ల రేట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఇంతకుముందు చూసిన గత 10-15 రోజులు ముందు చూసినట్టయితే మనకి ₹32-34 ఉండేది ఉల్లిపాయ. ఇప్పుడు చూసుకున్నట్టయితే ₹23కే తగ్గింది. ఇక రానున్న రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది ఉల్లిపాయలు కూడా. అలాగే బంగాళాదుంపలు వచ్చినట్టే బంగాళాదుంపలు కూడా ప్రొడక్షన్ బాగా ఎక్కువ రావడం వలన మన బంగాళదుంప కూడా రేటు తగ్గడం జరిగింది. ₹16 ఉంది. ఇంతకుముందు చూసినట్టయితే మనకి ₹20, ₹18 ఇలా ఉండేది. అలాగే టమాటా కూడా చాలా అందుబాటులో ఉంది. అందరికీ వినియోగదారులందరికీ కూడా ₹15 మాత్రమే రైతు బజార్లో అమ్మడం జరుగుతుంది. ఈ బయట మార్కెట్లో చూసుకున్నట్టయితే టమాటా మనకి ₹20-25 ఉంది. మన రైతు బజార్లో ₹15 అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తీసుకుంటే 23 ఉంది. సో ఇది ఎప్పుడు దాకా కొనసాగే అవకాశం ఉంది? 23 అన్నది ఇంకా తగ్గొచ్చు, ఎందుకంటే తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. 23 అన్నది తటస్థంగా ఉండదు. ఇంకా రానున్న ఒక 1 వీక్లో 10 రోజుల్లో ఇంకా ఈ రేటు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ప్రొడక్షన్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. ఎరవెల్స్ అనేది మనకి స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర నుంచి వచ్చే ఎరవెల్స్ ఫుల్గాను, దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా రేటు డౌన్ అయ్యింది అనమాట. అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి, అంటే ఈ రెయిన్ ఎఫెక్ట్ లేదు కాబట్టి వచ్చింది అంటారా? అయితే ఇప్పుడు పంట కూడా ఇప్పుడే వస్తుంది. ఎండాకాలం ఈ సీజన్లోనే మనకు వస్తుంది. రైనీ ఎఫెక్ట్ కూడా లేదు. రైనీ ఎఫెక్ట్ ఉందంటే మనకు పంట చేతికి వచ్చే అవకాశం కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి రేటు ఆటోమేటిక్గా పెరగడం అన్నది అవుతుంది. ఇప్పుడు పంట అంతా చేతికి వచ్చింది. ఈ ఎండాకాలంలో ఉల్లిపాయ కూడా ఎక్కువ పాడయ్యే అవకాశం ఉండదు. వర్షాకాలం అయితే తడిసిపోయి పాడయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంచెం ప్రొడక్షన్ తగ్గడం వల్ల రేటు కూడా మనకి పెరగడం జరుగుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఏంటంటే ఉల్లిపాయ పాడయ్యే అవకాశం కూడా లేదు. చాలా మంచి క్వాలిటీ ఉల్లిపాయ, చాలా నెంబర్ 1 క్వాలిటీ ఉల్లిపాయ ఇక్కడ మనకి లభ్యమవుతుంది. ఈ నెంబర్ 1 క్వాలిటీ ఉల్లిపాయ కూడా ₹23కే మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇదే మన బయట మార్కెట్లో చూసినట్టయితే ₹30 వరకు విక్రయించడం జరుగుతుంది. ఇది ఎస్టేట్ ఆఫీసర్ వరహాల గారు చెప్తోంది. ₹23 ఉన్న ఈ ఉల్లిపాయ ఇంకా తగ్గే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో అది ₹20 కూడా ఉండే అవకాశం ఉంది. బంగాళదుంపలు కూడా అదే మాదిరిగా ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా వాతావరణం అనుకూలించడంతో పంట బాగా పండి మహారాష్ట్ర నుంచి, కోలార్ నుంచి ఇవన్నీ కూడా పంట దిగుబడి బాగా వస్తుంది. కాబట్టి రైతు బజార్లో ఖచ్చితంగా నాణ్యమైన ఉల్లిపాయలు మీరు తీసుకోవచ్చని చెప్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.